పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను వరుసగా పెంచుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సామాన్యులు, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు దుయ్యబట్టారు. కాకినాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల్లో 4 సార్లు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచారని, లీటర్కు సుమారు 8 రూపాయల వరకు, సిఎన్జి గ్యాస్పై కేజీకి 4 రూపాయల వరకు భారం మోపారన్నారు. వాణిజ్య వంట గ్యాస్ సిలిండర్ ధరను 114 రూపాయలకు పెంచారని దుయ్యబట్టారు. ఇంధన ధరల పెంపు ప్రభావంతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరుగుతున్నాయని, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఒకేసారి ధరలు పెంచితే ప్రజల నుండి వ్యతిరేకత వస్తుందని భావించి దఫాదఫాలుగా పెంచుతూ మోడీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావం దేశ ప్రజలపై పడనీయబోమని, ఆయిల్, గ్యాస్ కొరత ఉండదని కేంద్ర ప్రభుత్వం చెప్పిందని, కానీ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన వెంటనే ధరలు పెంచడం ప్రారంభించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం మద్దతునిస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన పెట్రోల్, గ్యాస్, డీజిల్ ధరలను తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికి 4 సార్లు పెంచారు. 5 రాష్ట్రాలు ఎన్నికలైన తర్వాత ఒక్కో దాని మీద లీటర్కి 8 రూపాయలు ఛార్జీ పెరిగింది. ఇంకెంత పెరుగుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇప్పటికే జనాలకు పనులు లేవు, పని దొరికినా సరైన వేతనం లేక నానా రకాల ఇబ్బందులు పడిపోతూ తమ ఖర్చులు ఎలా తగ్గించుకోవాలని తిండికి పెట్టే ఖర్చు కూడా తగ్గించేసుకుని సామాన్యులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ పెరగడం వల్ల దాని మీద రవాణా అయ్యేటటువంటి కూరగాయలు, ఇతరత్ర సరుకులు, ఒక పక్కన గ్యాస్ ధర, కమర్షియల్ గ్యాస్ పెరగడం, టిఫిన్ రేట్లు, కర్రీ రేట్లు అన్నీ పెరిగిపోయి సామాన్యులు సతమతం అయిపోతుంటే ఈ పెద్ద ఎత్తున పెట్రోల్, డీజిల్ పెరగడం మరింత భారాలు మోపుతుంది. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి తెలుగుదేశం, జనసేన దీని మీద ఏమాత్రం స్పందించట్లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం అని అంటే రాష్ట్ర ప్రభుత్వ పన్నులు కూడా ప్రజల మీద పడుతుంది. నిజానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉన్నా ఈ పన్నులు పెరిగిన దాని మీద రాష్ట్ర ప్రభుత్వం యొక్క పన్నులు మేము ఉపసంహరించుకుంటున్నాం, ప్రజలకు మేము కొద్దిగా ఉపశమనం కలిగిస్తున్నాం అనే మాటనే చెప్పాలా. లేదా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు కాబట్టి హెచ్చరిక చేయొచ్చు, మేము లేకపోతే ప్రభుత్వానికి కూలిపోద్ది, ఇంతలా ధరలు పెంచాల్సిన అవసరం ఏంటి అని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలైనా గట్టిగా హెచ్చరించాల్సిన అవసరం ఉంటుంది. ప్రజల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా చెప్పేది ఏంటంటే పెట్రోల్ బంక్ యజమానులు ఎవరితో మాట్లాడినా ఇది ఎంతటి తాగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుందని చెప్తున్నారు. దీనికి ప్రధానమైన కారణం ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి యుద్ధం. అమెరికా వాడు భారతదేశానికి కండిషన్ పెట్టడం ఏంటి, మనం ఏ దేశంతో పెట్రోల్, డీజిల్ కొనుక్కోవాలో, ఎంత కొనుక్కోవాలో, ఎన్ని రోజులు కొనుక్కోవాలో మాట్లాడుతున్నారంటే మన దేశ సార్వభౌమత్వానికి ఏమైనా అర్థం ఉందా? ఇదేనా మోడీ గారు, బీజేపీ నాయకులు చెప్తున్న దేశభక్తి? మన దేశ ప్రయోజనాల కోసం దేశ పాలకులు నిలబడాలా. మన దేశానికి ఎవరైతే చౌకగా సరఫరా చేస్తారో అది దిగుమతి చేసుకుని మన ప్రజలపైన భారం లేకుండా చేయాలి. కొంతమంది ప్రబుద్ధులు ఏమో మాట్లాడుతున్నారంటే మోడీ గారు ఉండబట్టే ఈ మాత్రమైనా అందుబాటులోనని చెప్తున్నారు. ఇది అత్యంత దుర్మార్గం. చాలా దేశాల్లో మన దేశం కన్నా తక్కువకే పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉన్నాయి. ఆ దేశాలు అనేకం ఆ దేశ ప్రయోజనాల కోసం నిలబడి ఉంటున్నాయి. కానీ మనం మాత్రం అమెరికా చెప్పినట్టు ఎండం అనేది మన సార్వభౌమత్వానికి భంగంగా ఉంది. ఈ ధరలు పెరగడం వల్ల ఉపాధి కోల్పోయినటువంటి కుటుంబాలు మరింత భారాలు పడుతూ ఉన్నాయి. దయచేసి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాలా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలా. లేదు కనీసం రాష్ట్ర ప్రభుత్వం వేసే పన్నులైనా సరే అందులో మినహాయించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.